చూడు అంటూ పట్టపగలు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన దిక్కులేదు. అర్ధరాత్రి మంత్రి రజనీ ఆఫీస్పై 2 రాళ్లు పడగానే హల్చల్. జగన్ జమానాలో పోలీస్ స్టోరీ. సొంత నియోజకవర్గాన్ని వదిలి గుంటూరు వెస్ట్కు వలస. న్యూ ఇయర్ వేళ టీడీపీ అభిమానులపై కట్టడి అంటూ చూడు ఒకవైపే చూడు రెండో వైపే చూడక విపక్షంపై దాడులు జరిగితే అస్సలు పట్టించుకోవద్దు. అధికార పక్షాస్తులకు చిన్న నష్టం జరిగిందా? ఇక రెచ్చిపోవడమే. జగన్ సర్కార్ హయాంలో పోలీసుల వైఖరిదే. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై పట్టపగల వైసీపీ మొక్కలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు నిల్. కానీ అర్ధరాత్రి పూట ఎవరు ఆకతాయిలు మంత్రి కార్యాలయంపై 2 రాళ్లు విసరగానే పోలీసులు తమ పవర్ చూపించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని అక్కడ తిరిగి గెలవరనే ఉద్దేశంతో గుంటూరు పశ్చిమకు వలస వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు 3-4 నెలలు ఉండగానే ఆమె తనకు ఓట్లేసి గెలిపించిన చిలకలూరుపేట ప్రజలు గుడ్ బై చెప్పేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పనులు ఎక్కువగా ఉండే చోట ఎన్టీఆర్ విగ్రహం ఎదుటే ఒక అద్దె భవనంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జనవరి 1న ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే ప్రతి ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. ఆదివారం అర్ధరాత్రి కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ అక్కడ మంత్రి రజని కొత్తగా ఆఫీస్ పెట్టుకుంటున్నారంటూ పోలీసులు హడావిడి చేశారు. టీడీపీ అభిమానులు అక్కడ గుమికూడకుండా అడ్డుకున్నారు. అయితే అర్ధరాత్రి 12 వరకు టీడీపీ అభిమానులు అక్కడే ఉండి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో 2 యువకులు దూరం నుంచి పార్టీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. దాంతో అద్దాలు స్వల్పంగా ధ్వంసమైనాయి. రాళ్లు వేసింది నిజంగా టీడీపీ అభిమానులేనా అనేది కూడా తెలియదు. ఇంతకంటే దిగజారుడు వార్త ఉంటుంది. ఎన్టీఆర్ భవన్ మీదకి వైసీపీ వాళ్ళు వేసింది అది తప్పని అన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత దరిద్రంగా కవర్ చేసుకురావడం, వాళ్ళు అబ్బ సొత్తు అన్నట్టు వచ్చేస్తారట, వాళ్ళు రాళ్ళేస్తారట, రాత్రి అంతా పర్మిషన్ తీసుకోకుండానే ఉంటారట, దాన్ని కవర్ చేసుకుంటూ ఇంత అడ్డకోలుగా వార్త రాస్తారట. సిగ్గు శరం లేని జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇంతకంటే నీచంగా దిగజార ఇక అనుకున్న ప్రతిసారి దిగజార